మేడం కలర్ ప్రత్యేకించి ఒకటి బస్సు అన్నది గుర్తు మహాలక్ష్మి కోసం ఉంటే బాగుంటుందని చెప్పండి. మాకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మన శ్రీమతి భోగ శ్రవణ గారికి స్వాగతం సుస్వాగతం. బస్సులో కూడా చాలా టైట్గా వాళ్ళకు కూడా అంతరం ప్రెసిడెంట్ వాళ్ళ నెంబరు మగవాళ్ళకి ఆడవాళ్ళకు ఆలస్యం వచ్చింది గంటలు గంటలు అక్కడ వెసులుబాటు వెయిట్ చేస్తారు వాళ్ళకి ఇంకోసారి ఎక్కరు వాళ్ళు. కానీ ప్రభుత్వం ఒక్కటే వీళ్ళకి కూడా ప్రత్యేకించి 2 వేస్తారా 3 వేస్తారు ఆడప్పుడు గారు నిర్మల రెండా కూడా నిర్మల 2 ఇక్కడ 2 కానీ 3 కానీ ప్రత్యేకించి మహాలక్ష్మి బస్సు అని చెప్పి మెల్ల గుర్తింపు పెట్టండి. ఈ అన్ని ఫ్రీ అన్న వరకు అందరూ జాతరలు ఎట్లా ఉంది. ఇంతకుముందు పాట బస్సులు ఏమని చెప్తారు, అమ్మాయిలు నిర్మల బస్సు వచ్చింది రైతులు చలిగల ఊరెళ్ళి అన్ని కొద్దిగా రైతుల మంది నిర్మల ఓడడానికి బస్సు ఉందని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆభరణ జాగ్రత్త, ఈ మొబైల్ జాగ్రత్త, డబ్బు జాగ్రత్త అంటే ఉచిత బస్ ప్రయాణం అని మహిళలకు పెట్టిండ్రు కాబట్టి అదే సపరేట్ బస్సులో ఇస్తామని పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊర్లో కూడా చాలా 2-3 ఆటోలు ఉన్నాయి. వాళ్ళు ఇంటికానే ఉంటున్నారు, ఇంకా వేరే పని లేదు, బయట గుంట జాగలేదు. వాళ్ళు కేవలం ఈ ఆటోను నమ్ముకొనే ఈ ఆటో మీదనే బతికిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి వీళ్ళకు పూర్తి స్థాయిలో అది ఏ విధంగా న్యాయం చేస్తారనే తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. ధన్యవాదాలు. అన్నవేని వేణు గారికి మనస్ఫూర్తి రైకల్ మండల ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి శ్రవణక గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు మన రాయకల్ మండల ఆటో యూనియన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నలందరూ కూడా మా సోదరులు. ఈ రోజున వాళ్ళ జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అంతా కూడా వారు ఆ రోజు నడిపితే కానీ, ఆటో నడిపితే కానీ ఆ రోజు కుటుంబం 5,000 లోపలికి పోయిన పరిస్థితి. అంత చిన్న జీవితాలు, మరి అంత చిన్న బతుకులు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని. మేము స్వాగతిస్తున్నాం. మంచిది. అన్నలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మంచిది, మహిళలందరి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం అని. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము, సోదరులుగా సంతోషిస్తున్నాము. కానీ ఒకరికి మంచి జరిగితే ఇంకొకరిని తొక్కి పెట్టాలని లేదు కదా. వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. మరి వాళ్లకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాష్ట్రం మొత్తం కూడా పెద్ద అయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. మరి అట్లనే మన ఆటో యూనియన్ సోదరులు ఈ రోజున ఇన్ని రోజులు వాళ్ళు ఇంత సేవ చేసింది అందరికీ. మరి ఈ రోజున ఒకటి వచ్చిందని వాళ్ళని పక్కన పెట్టుడు, వాళ్ళని ఇచ్చేసుడు, వాళ్ళ జీవితం మీదనే దెబ్బ కొట్టుడు, వాళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టుడు మంచిది కాదు కదా. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరగాలని నేను కూడా వాళ్ళ తరపున ఈ రోజున పోరాటం చేయడానికి వచ్చిన. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు భరోసాని ఇవ్వాలి. ఒకనాడు మనందరి కోసం పనిచేసింది వాళ్ళు, మనందరి కోసం వాళ్ళ జీవితాలను కూడా. కరోనా టైంలో ఎంత కష్టమైందమ్మా. కరోనా టైంలో పాపం వీళ్ళు లేకపోతే మనం ఏడుంటాం. ఇంత ధైర్యం చేసి ఆటోలు నడిపించారు కరోనా టైంలో. కరోనా సోకిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్లో వదిలిపెట్టిండ్రు. హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఎవరైనా కరోనా సోకి ఇంత చనిపోతేనో ముట్టని పరిస్థితి అట్లా కూడా తీసుకొచ్చిండ్రు వాళ్ళు. నేను చూసినా కదా, నేను చైర్మన్ ఉన్నప్పుడు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఉన్నా. అంత
ఇది చేసిండ్రు, అంటే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజు పని చేసిండ్రు. మరి ఈ రోజు ఒకటి ఏదో ప్రభుత్వం తీసుకొచ్చిందని వీళ్ళని పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు. అది మహిళల కోసం మంచిగా చేస్తున్నారు, కరెక్టే. కానీ మా సోదరులకు కూడా, ఆటో యూనియన్ సోదరులకు కూడా ఏదో రకంగా మరి నెలకింత జీవన భృతి ఇస్తారా, మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆటోల మీద లోన్లు తీసుకుని ఉంటారా, వాళ్ళని భర్తీ చేసేవా, దాన్ని భర్తీ చేసే విధంగా అట్లా నన్న ఆలోచన చేయండి. కానీ